పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఆఖరికి ఇలాంటి గ్రహణాలొచ్చినా మన ఆడవాళ్ళకి మాత్రం పనులు మాత్రం తప్పవు. ఒకటికి 2 ఎక్స్‌ట్రా అవుతాయే గానీ, ఒక పని మాత్రం తగ్గదు. సర్లే చేసేదేముందిలే గానీ అన్నట్టు మీ అందరిది క్లీనింగు, ఉతకడాలు, కడగడాలు అన్నీ అయిపోయాయా? తలస్నానాలు చేసి, దేవుడి ఫోటోలు క్లీన్ చేసుకొని, పూజ చేసుకునే వరకు నాకు 11 అయిపోయింది ఈరోజు టైము. గ్రహణం కదా! మీరందరూ గూడా ఇంట్లో ప్రతి ఒక్క వస్తువులో దర్బ లేదా గరిక వేసే ఉంటారు కదా! ఆ గరికని నెక్స్ట్ డే తీసేయాలంట. అలాగే ఉంచేసి మర్చిపోకండి. వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకొని మరి ఆ దర్బను తీయడానికి ప్రయత్నించండి. పండగ రోజుల్లో ఎంత పొద్దున్నే లేచినా పనులన్నీ ఎలా లేట్ అయిపోతాయో ఈ రోజు కూడా నా పరిస్థితి అంతే అయ్యింది. 1 గంట లేట్‌గా లేచాను అంతే. ఇంకేముంది పనులన్నీ లేట్‌గా గడిచిపోతున్నాయన్నమాట. అయినా కూడా కొంచెం హడావిడి అయింది కానీ పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకోగలిగాను. నిత్య దీపారాధన చేసుకోవాలనుకుంటున్నాం మేము. ఏవైనా రూల్స్ ఉంటాయా? వీటన్నిటి గురించి ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయండి అని మన వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. తప్పకుండా చేస్తాను. వీలైనంత తొందరలోనే చేస్తాను ఒక వీడియో అయితే. రెగ్యులర్‌గా పూజ చేసుకోవాలనుకుంటే జస్ట్ పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది. అంటే ధూపం, దీపం, నైవేద్యం, పువ్వులు, అక్షింతలు ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా క్లియర్‌గా కావాలంటే నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. అన్నట్టు మీ పూజలు, బ్రేక్‌ఫాస్ట్‌లు అయిపోయాయా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.